వ్యవసాయ మోటారు లక్ష్యంగా చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను డోర్నకల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డోర్నకల్ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ బావుల వద్ద మోటార్లను దొంగిలిస్తూ అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు దొంగలు. ఇక 6గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 19 వ్యవసాయ మోటార్లు, 2 స్కూటీలు, ఒక అశోక లేలాండ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక ఈ దొంగల ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సిఐ భూక్య రాజేష్ను, కానిస్టేబుల్ సైదులను, సిబ్బందిని ఇక ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను అందజేశారు. వెహికల్ చెకింగ్ చేసే టైంలో ఒక సస్పిషియస్ కండిషన్ లో ఒక వెహికల్ మనకు దొరికింది, అశోక్ లీలాండ్ వెహికల్. ఆ వెహికల్ లో మనకు 6 ఉదయలు, దాంతో పాటు ఒక 2 స్కూటర్స్, ఒక 70,000 క్యాష్ దొరికింది. ప్లస్ 2 మోటార్స్ కూడా, ఎలక్ట్రిక్ అగ్రికల్చర్ మోటార్స్ కూడా దొరికింది. అది ఇంట్రోగేషన్ చేసిన తర్వాత మనకు అది తెలిసింది, వాళ్ళు ఈ మోటార్ దొంగతనం చేసే టీం. అది ఆల్మోస్ట్ టోటల్ 10 మంది ఉంటారు వాళ్ళు. దాంట్లో కొంతమంది డే టైమ్ లో అది స్కూటర్ వాడి ఏరియా, మొత్తం ఏరియాలో ఎక్కడెక్కడ ఎట్లాంటి మోటార్స్ ఉన్నాయి అది వాళ్ళు రెకీ చేసి నైట్ టైమ్ లో ఈ అశోక్ లేలాండ్ ఒక ట్రాలీ లాగా ఉంటుంది, దాంట్లో అది దొంగతనం చేసి దాంట్లో పెట్టి ఇది ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో అట్లాంటి ఇది డే టైం రెకీ చేసి నైట్ టైం దొంగతనం చేసే టీం. మాక్సిమం వాళ్ళు ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఉన్నారు. ఇప్పుడు మనకు వాళ్ళకు ఇంట్రోగేషన్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఆపరేషన్స్ కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 19 కేసెస్ లో వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాంట్లో ఇప్పటివరకు టోటల్ 19 మోటార్స్ రికవరీ అయింది. 19 మోటార్స్ లో మన మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక 10 కేసెస్ ఉన్నాయి. ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక 9 కేసెస్ ఉన్నాయి. సో ఈ వెహికల్ అంటే ఈ మోటార్స్